అమెరికాలో ఈ మధ్య కాలంలో తనిఖీలు భారీగా పెరిగినట్లు ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ముఖ్యంగా యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ సిబిపి ఆఫీసర్లు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను కూడా చెక్ చేస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్, అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ పలు విషయాలతో FAQs ని జారీ చేశాయి. అంటే తరచుగా అడిగే ప్రశ్నలను విడుదల చేశాయి. దీంతో పాటు సిబిఐ ఆఫీసర్లు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ను వెబ్సైట్లో ఉంచారు. ఇవి కేవలం వీసా హోల్డర్లకే కాదు, గ్రీన్ కార్డు హోల్డర్స్, అమెరికన్ సిటిజన్స్ కి కూడా వర్తిస్తాయి. కాకపోతే వారి హోదాను బట్టి హక్కులు మారుతూ ఉంటాయి. అమెరికాలో ప్రవేశించే వారి వద్దే ఉండే ఫోన్లు, ల్యాప్టాప్స్, టాబ్లెట్స్, ఇతర గ్యాడ్జెట్లను చెక్ చేయడానికి సిబిపి సిబ్బందికి అధికారం ఉంది. దేశంలోకి ప్రవేశించే ల్యాండ్ బోర్డర్స్, ఎయిర్పోర్ట్లు, సీ పోర్టులో ఈ చెకింగ్స్ ఉంటాయి. ఇందుకోసం ఎటువంటి వారెంట్ అవసరమే లేదు. ఈ తనిఖీలు 2 రకాలుగా ఉంటాయి. తొలుత మనం ఫోన్ వంటి వాటిని అన్లాక్ చేసి లేదా పాస్వర్డ్ చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని అక్కడే చెక్ చేస్తారు. మరింత స్పష్టత కోసం ప్రత్యేకమైన పరికరాలు వాడి వాటిని తనిఖీ చేయొచ్చు. మన గ్యాడ్జెట్స్ లో కంటెంట్ను కాపీ చేయడం లేదా రివ్యూ చేయడం వంటివి చేస్తారు. ఇక చట్ట వ్యతిరేకమైనవి లేదా జాతీయ భద్రతకు సంబంధించినవి ఆ గ్యాడ్జెట్స్ లో ఉన్నాయని అనిపిస్తే అడ్వాన్స్ సెర్చ్ నిర్వహిస్తారు. ఇందుకోసం సీనియర్ మేనేజర్ అనుమతి తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో సిబిపి అధికారులు మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటకెళ్లేలోపు మీ గ్యాడ్జెట్స్ ను వాపస్ కూడా ఇవ్వకపోవచ్చు. అదనపు తనిఖీల కోసం 5 రోజులు వారి వద్దే ఉంచుకోవచ్చు. ఆ తర్వాత అవసరమైతే మరో వారం చొప్పున పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. గతంలో కొన్ని వారాల పాటు ప్రయాణికుల గ్యాడ్జెట్స్ ను సిబిపి అధికారుల వద్దే ఉంచుకున్న ఘటనలు ఉన్నాయి. అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ ప్రకారం ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సిబిపి అధికారి పేరు, బ్యాడ్జి నంబర్ను నోట్ చేసుకోవాలి. వారు అడిగిన ప్రశ్నలను జాగ్రత్తగా రాసుకోవాలి. ఒకవేళ ప్రయాణికులను అధికారులు ప్రశ్నిస్తున్నప్పుడు రికార్డ్ చేస్తే ఆ ట్రాన్స్క్రిప్ట్ కాపీ అడగాలి. అమెరికన్ సిటిజన్స్ కాని వారికి ఈ విషయంలో తక్కువ హక్కులు ఉంటాయి. డివైజ్లను అన్లాక్ చేయడానికి అంగీకరించకపోతే వీసా హోల్డర్లను ఒక్కోసారి అమెరికాలోకి అడుగు పెట్టనీయకపోవచ్చు. అయితే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు గ్రీన్ కార్డు హోల్డర్లు ఇమిగ్రేషన్ జడ్జి ఎదుట వాదనలు వినిపించే హక్కు ఉంటుంది. ఇక అమెరికన్ సిటిజన్స్ అయితే దేశంలోకి రాకుండా అడ్డుకునే అవకాశం లేదు. కానీ వారి డివైస్ ను సీజ్ చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ముప్పు అంతా విదేశీయులకే. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఈ విషయంలో ఓ సూచన అయితే చేసింది. వీసా హోల్డర్లు తమ పాస్వర్డ్ ను అధికారులకు చెప్పే బదులు వారే డివైస్ ను అన్లాక్ చేసి ఇవ్వాలని పేర్కొంది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే వారి డివైస్ తిరిగి చేతికి వచ్చిన వెంటనే పాస్వర్డ్ మార్చుకోవాలని సూచించింది. ఒకవేళ మీ డివైస్ సీజ్ చేస్తే ఫామ్ 6051D రసీదును ఖచ్చితంగా తీసుకోవాలి. దీనిలో సీజ్ చేసిన డివైస్ వివరాలు మొత్తం ఉంటాయి. మీరు తర్వాత ఎక్కడ సంప్రదించాలో వెల్లడిస్తారు. సాధారణంగా టెస్టులన్నీ పూర్తయ్యాక ప్రయాణికుడి వద్దకు ఆ డివైస్ ని చేరుస్తారు. మీ డివైస్ లో ఎటువంటి నేరాలకు సంబంధించిన ఆధారాలు లేవని నిర్ధారించుకున్నాక దాని నుంచి కాపీ చేసిన డేటాను అధికారులు 21 రోజుల్లోపే నాశనం చేస్తారు. ఒక్కో సందర్భంలో సిబిపి అధికారులు మిమ్మల్ని తనిఖీ చేసినప్పటి వివరాలు నమోదు చేసుకుని భద్రపరుస్తారు. మీరు తిరిగి వచ్చిన సందర్భంలో డిజిటల్ గ్యాడ్జెట్స్, సాఫ్ట్వేర్ వంటి వాటిల్లో చేయకూడని మార్పులు ఏమైనా జరిగాయేమో కూడా స్కాన్ చేస్తారు. అమెరికాకు వెళ్లే సమయంలో ప్రయాణాల కోసమే ఉద్దేశించిన గ్యాడ్జెట్స్ ను వాడాలని నిపుణులు చెప్తున్నారు. వీటిలో వ్యక్తిగత సమాచారం చాలా తక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. వ్యక్తిగత సమాచారం ఉండే సెన్సిటివ్ యాప్ల నుంచి సైన్ అవుట్ కావాలి. ఆటో లాగిన్ ఆప్షన్ ను డిజేబుల్ చేయాలి. దీంతో పాటు మీ పర్సనల్ డివైజ్లలో క్రూషియల్ డేటా, ఫైల్స్ బ్యాకప్ ను డ్రైవ్ లో భద్రపరచుకోవాలి. సిబిపి అధికారులు డివైస్ లో ఉన్న డేటాను మాత్రమే పరిశీలిస్తారు. క్లౌడ్ వంటి రిమోట్ విధానంలో భద్రపరిచిన డేటాను పరిశీలించరు అని నిపుణులు చెప్తున్నారు. కాబట్టి F1 వీసా మీద అమెరికా వెళ్లే తెలుగు విద్యార్థులతో పాటు విజిటర్ వీసా మీద వెళ్లేవారు కూడా ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మీ వెంట తీసుకెళ్లే స్మార్ట్ ఫోన్లో మీ పర్సనల్ డేటా ఏమీ లేకుండా చూసుకోండి. అమెరికాలోకి అడుగు పెట్టిన తర్వాత కావాలంటే అన్నింటిలోకి మళ్లీ లాగిన్ కావచ్చు.